మూవీ స్పూఫ్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు. ఏం చేస్తున్నావే? బాబుకి సిర్లాక్ కలుపుతున్నానండి. ఈ సిర్లాక్ కలుపుతున్నట్టే రంజాన్ పండగ హలీం కలుపుతున్నట్టు ఉంది. ఆయన ఎంత కలుపుతున్నావేంటే? ఇంత తిన్నా ఇంకా ఆకలి అని అంటున్నాడండి. ఇంకా ఆకలి అంటున్నాడు. లేదు ఇట్రా నువ్వు. బయట వాటర్ ట్యాంకర్ ఎందుకుంది? మనకు వాటర్ ప్రాబ్లం లేదు కదా. అది వాటర్ ట్యాంక్ కాదండి, పాల ట్యాంక్. పాల ట్యాంకర్ అంటే రోజు ట్యాంకర్ పాలు తాగేస్తున్నాడు వాడు. రోజు కాదండి, ఒక పూటకి. ముందు ఆ ట్యాంకర్ 15 లక్షలు ఇచ్చి పంపించండి. 15 లక్షల ట్యాంకర్ కొంటుంది, పాలు కొంటే సరిపోద్దిగా. నేను చెప్పేది కూడా పాలకేనండి. ఇన్ని కష్టాలు పడుతూ వాడిని ఉంచడం అవసరం అండి. ఏం చేస్తామే? మా అక్క బావ అమెరికా వెళ్ళి 1000 కోట్లు సంపాదించారే. వాళ్ళు వీకాప్ కదా అని ఇండియా వస్తుంటే టేకాఫ్ టైంలో విమానం కూలిపోయి చనిపోయారే. వీడికి ఏం కాలేదండి. యాక్సిడెంట్ అయిందే వీడి వల్ల. వీడు 8 గాయలకు విమానం కూలిపోయింది. వాడు 1000 కోట్లకు వారసుడు. ఇప్పుడు వాడిని చంపేస్తే ఆస్తి మొత్తం మనదే. ఏ కష్టాలు ఉండవు మనకి. అయితే లేపేద్దాం అంటారా? మన చేతికి మట్టి అంటకుండా కాంట్రాక్ట్ కిల్లర్స్ ని పిలిపేద్దాం. ఇప్పటికే చాలా మట్టి ఉంది. హలో కాంట్రాక్ట్ కిల్లర్స్, ఇప్పుడు అర్జెంట్ గా ఒకరిని చంపేయాలి, వచ్చేయండి ఇక్కడ. సరే ఉంటాం. వీళ్ళు వచ్చేస్తున్నారు. ఇంతకు మనోడేడి? బాబు సిసింద్రి. ఏటే వీడు ఏదో అంటున్నాడు. అంటే ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాడు కదండి, నన్ను అత్తయ్య అని పిలుస్తాడు. కాదు అమ్మ అని పిలుస్తాడు. లేదు అత్తయ్యే. కాదు ఎందుకు లేకపోయారా? ఏదో పిలు. రేష్మి. ఏటిది రేష్మి? చిన్న పిల్లలను కూడా వదలవా నువ్వు? వీడు ఈ వయసులో నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఇంకా సుధీర్ ఏజ్ వస్తే వీడి పరిస్థితి ఏంటి మరి? ముందు తాడు కట్టుకోండి. ఎందుకే? బాబుకు జలుబు చేసిందండి. అయితే తుమ్మితే మీరు ఎగిరిపోతారు. ఏం కాదు. నాకు ఆకలి అవుతుంది మమ్మీ. ఒక్క నిమిషం ఉంటారా, సిర్లాక్ తీసుకొస్తా. మమ్మీ నీకు ఇలా తినిపిస్తుంటే ఏమనిపిస్తుంది? రైలు ఇంజిన్ లో బొగ్గులేస్తున్నట్టుందిరా. నాకు మాత్రం మకాన్ని సిమెంట్ ప్లాస్టింగ్ చేసినట్టుంది. నాది సేమ్ ఫీలింగ్ గానీ తిన్నది చాలు, పాలు తాగుతాను. తీసుకోరా. ఉసే ఏంటే ఇది? బాబు తేయించాడండి. మైక్ లోంచి వస్తేనే ఇంత ఎఫెక్ట్ వచ్చిందంటే స్పీకర్ బాక్స్ లోంచి వస్తే ఇంకెంత ఎఫెక్ట్ వచ్చినా? ఏమండి బాబుకు టీకా వేయించాలి. టీకా వేయించాలి కదా డాక్టర్. దామా అని గట్టి పట్టుకోండి. హాస్పిటల్ 2 గేదెలు ఉన్నాయి, ఇంజక్షన్ చేయాలా? ఏంటి నీ పర్సనాలిటీకి ఇడే కరెక్ట్ మరి. అందుకే అమ్మా ఒకసారి ఇట్రా, ఇది పట్టుకో. ఇంజక్షన్ అని చెప్పి డ్రిల్ మిషన్ తీసాడు అనుకుంటున్నారా? ఈ పర్సనాలిటీకి ఇంజక్షన్ కాదండి. ఫస్ట్ దీంతో కన్నం పెట్టాలి, ఆ తర్వాత ఇది పెట్టాలి. ఇప్పుడు పడుకుంటాడు. ఇది తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టవే. వెళ్తా. ఏరి దొంగలేరి ఇంకా రాలేదేటి? ఏవిరా తండ్రి, ఇంతకి ఎవరిని చంపాలిరా నాయనా? చిన్న పిల్లాడిని చంపాలి. చంపాల్సింది చిన్న పిల్లని అంటారా బాబు? చూసుకో ఒకసారి. రే చిన్నపిల్లోడు అంటే ఎంత ఉంటాడు? మామూలుగా వాటర్ బాటిల్ మొత్తం తీసి అవతల పడేసినట్టు ఆడి మెడకై తిప్పి అవతల పడేద్దాం. అయితే ఓకే. ఆయన చంపడానికి ఎంత తీసుకుంటారు? మా పనిదానం చూసి మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాం. అయితే ముందు పని చూడండి. దీన్ని కాదు వాడిని. సరేలేండి కానీ మీకు విషయం చెప్పడం మర్చిపోయా. అది కాదండి చాలా ఇంపార్టెంట్. ఇది చెప్తే అర్థం కదా. పిల్లాడు అన్నాడు. ఎక్కడ పిల్లాడు? ఏడు కనపడ్డా? వెతక్కోవాలి, వెతక్కపోతే దొరకదు. ఎక్కడెక్కడ ఉంటాడు? ఇళ్ళలో ఎతకరా. ఓ పని చేద్దాం, నువ్వు ఎక్కడ ఎత్తుకో, నేను లోపలికి పోయి ఎత్తుకుతా. మరి నేను ఎక్కడ ఎత్తుకాలిరా నాయనా తండ్రి? ఏమిట్రా చెట్టుకు కాయరాలు పడ్డట్టుగా ఇలా పడిపోయాడేమిరా నా తండ్రి? ఉండరా సునీలు, నేను వెతికొస్తాను. వెళ్ళరా.
ఈదరగాలికి వచ్చి ఆలిపడ్డ ఈత మట్టల్లా పడుతున్నారు ఒక్కొక్కడు. ఇప్పుడు నేను వెళ్తాను చూడండి రా. అయ్య బాబో, ఎవరంకుల్ మీరు నా కోసం వచ్చి టేకర్సా? ఒరే ఆలీబాబా 40 దొంగలో గుహ తెరుచుకుంటున్నట్టు తెరుచుకుంటుంది చూడండి రా. నా పిల్లానికి ఏం చెప్పుకోవాలి? నాకు అన్యాయం జరిగిపోతున్నా బాబా. అవి నిమ్మకాయలు రా. అయితే ఓకే. ఏవి బయటికి వస్తున్నాయో, ఏవి లోపలికి పోతున్నాయో, ఏవి కింద పడిపోతున్నాయో తెలియకుండా ఉందిరా తండ్రి. ఒరే ఇదంతా కాదురా, నేను ఒకటి చెప్తాను ఇట్రండి. ఈయన్ని మత్తులో ముంచేసి పడుకోబెట్టేస్తే మన పని సులువైపోద్దిరా. నేను మందు బాటలు తెచ్చాను రా, తెస్తానుండు. ఇదిగోరా నాయనా సునీలు. ఏదైనా మత్తే. ఒరే మనం ఒక రౌండ్ వేసుకుందామా? ముందు అయితే వెళ్ళి లోపల గ్లాసులు తీసుకోవాలి. వెళ్ళి గ్లాసులు తెద్దాం పదండి. ఏడు రోజు ఊరగాయ బాబా పెట్టుకున్నావు అంటే మందులోకి అన్నారు కదా, అంత మంచిగా తెచ్చుకుంది అనుకో. వీడు మనకంటే టూ మచ్ అడ్వాన్స్ కున్నాడు రే బాబు. అయితే పని చేద్దాం రా, నేను మందు పోతాను, నువ్వు సోడా పోయి. ఓకే. ఇది మీకు, ఇది నాకు. చిన్నపిల్లడు కాదురా. అంకుల్ 4 కాళ్ళ మీద ఉన్నప్పుడే నలిపేశాడు, ఇప్పుడు 2 కాళ్ళ మీద లేచి నిలబడాడు. బెండి తీసేస్తాడు. పదండి. సింహం లేచింది, వేటాడేస్తా. మీకు ఎలా చేయాలో నా బాధ్యత చూడండి చెప్తా. అరే మామా అత్త, నెక్స్ట్ రౌండ్ మీకే. లోపలికి వస్తున్నా, కాచుకోండి. సో మీ సిసింద్రి స్కిట్ సీక్వెల్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్ అండ్ లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. బాగుంది ప్రకాష్. థ్యాంక్ యూ సార్. ఆ గెటప్ మీకు ఫన్నీగా ఉంది, నడుస్తుంటే చిన్న సైజు ఉరాంగొట్టం లాగా బాగా ఫన్నీగా ఉంది. ముగ్గురు బాగా చేశారు యాక్టింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రోజా గారు బేబీస్ డే అవుట్, బిగ్ బేబీస్ డే అవుట్. ఫేస్ ముద్దుగా ఉంది కానీ బాడీ మొత్తం నడిచి వస్తుంటే అమ్మో సరదాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ క్యూటీ సిసింద్రి. ఎక్స్ట్రా జబర్దస్త్. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది వినండి.